ఓం శ్రీ మహాగణాధిపతియే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాసరస్వతియే నమ. హరి ఓం. ఈరోజు కాలసర్ప దోషాలు కానీ, నాగదోషాలు కానీ, కుజదోషాలు కానీ వాటిని నివారించడానికి శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి ఈ విధంగా కనుక పూజ చేసుకుంటే అవి అన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి. మనల్ని అనుగ్రహించడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ వల్లీదేవి దేవసేనలతో కూడి అక్కడ కొలువై ఉన్నారు. అదే విధంగా కుజుడు కూడా అక్కడ మంగళుడు అనే పేరుతో అక్కడ కొలువై ఉన్నాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో, నమ్మకంతో అక్కడికి వెళ్ళి ఆయనకి నమస్కరించి ఆయన్ని పూజించినంత మాత్రం చేత ఎటువంటి దోషాలు ఉండినా కూడా, నాగసర్ప దోషాలు ఇవన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి. అందువల్ల ఎవరో కూడా వాటి గురించి భయపడవలసిన పని లేదు. అదేవిధంగా కుజుడి చుట్టూ కనుక ప్రదక్షిణ చేస్తే కుజదోషాలు ఏమైనా ఉంటే జాతకరీత్యా అవన్నీ కూడా తొలగిపోతాయి. వివాహం కానటువంటి స్త్రీలకు కానీ, పురుషులకు కానీ అప్పుడు వివాహాలు అన్నీ కూడా సక్రమంగా జరిగి తీరుతాయి. ఆ విధంగా కుజుడి చుట్టూ మనం ప్రదక్షిణ చేసుకోవాలి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వల్లీదేవి, దేవసేన మాతలను మనం వాళ్ళకి నమస్కరించుకొని మన కోరికలు కనుక చెప్పుకుంటే అవన్నీ కూడా వాళ్ళు తీర్చేస్తారు. అంతేకాదు, కొంతమందికి భూములు కొనడానికి ఇబ్బందులు అవుతాయి. కొంతమంది భూములు కొంటారు కానీ అన్యాక్రాంతం అయిపోతూ ఉంటాయి. ఇంకొంతమందికి కోర్టుల్లో అవన్నీ కూడా, కోర్టు చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా పోవాలి అంటే కుజుడి చుట్టూ ప్రదక్షిణ చేసి తీరాలి. చేస్తే వీటినన్నిటికీ కూడా మనకి మార్గం ఏర్పడుతుంది. ఈ మధ్య ప్రభుత్వం వారు కూడా బలవంతంగా వాళ్ళ స్థలాలను లాగేసుకుంటున్నారు. అటువంటివి కూడా కుజుడి చుట్టూ కనుక ప్రదక్షిణ చేస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వల్లీదేవి, దేవసేన మాతలకు చక్కగా పూజించుకుంటే ఈ బాధలన్నీ కూడా నివృత్తి అవుతాయి. అందుకని చక్కగా శ్రీశైల క్షేత్రానికి వెళ్ళాలి. అక్కడ మనం శివుణ్ణి అక్కడ దర్శించుకోవాలి. అక్కడ దర్శించుకుంటే ఎటువంటి ఇబ్బందులు కలగనేయకుండా వాళ్ళందరూ కూడా మనకి వెన్నంటి కాపాడుతారు. అక్కడ శిఖర దర్శనం ఒకటి తప్పనిసరిగా చేసుకుని తీరాలి. శిఖర దర్శనం చేసుకున్న తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, తర్వాత కుజుణ్ణి మనము ఆయన చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఎటువంటి లోపాలు ఉన్నా కూడా అన్నీ తొలగిపోతాయి. ఈ భూమి సంబంధమైనటువంటి వివాదాలు ఉన్నా కూడా అవన్నీ కూడా సమసిపోతాయి. వారి పేరు మీద అన్నీ కూడా చక్కగా రిజిస్ట్రేషన్ అయ్యి తీరుతాయి. ఇంతేకాదు, ఇంకొక ముఖ్యమైనటువంటి సంఘటన ఒకటి ఉన్నది. యవ్వనంలో ఉన్నప్పుడు మనం తెలిసి తెలియక కొన్ని నీచ స్త్రీలతో మనం గడుపుతూ ఉంటాం. దాని వలన జీవితాంతం కూడా ఆ పాపం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. వాళ్ళు చెయ్యకూడదు అని వారికి తెలుసు, కానీ పూర్వజన్మ వాసనల వల్ల వాళ్ళు అటువంటి దానిలోనే పడిపోతారు. మనకి చక్కగా బ్రహ్మచర్య దీక్ష కావాలనుకుంటే మనం ఏమి చేయాలి? బ్రహ్మచర్య దీక్ష అంటే వివాహం చేసుకొని భార్యని తప్ప మరొక స్త్రీని చూడకుండా ఉండేవాడు ఎవరుంటారో అతన్ని బ్రహ్మచారి అని చెప్పి అంటారు. లేదా భార్యాభర్తలు ఇద్దరూ కూడా గృహస్థాశ్రమంలో ఉంటే వాళ్ళ సంసార జీవితం చక్కగా గడుపుకుంటుంటే వాళ్ళది కూడా బ్రహ్మచారిగానే వాళ్ళని కొలుస్తూ ఉంటారు. ఈ నీచపు స్త్రీలను మనం కలవటం వల్ల అనేక పాపాలు మనం వెంటబెట్టుకుంటాం. చిట్ట చివర మనకి 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చేసరికి మనం అందరం కూడా పశ్చాత్తాపం చెంది దీని బారి నుండి బయటపడాలి అని అనుకుంటాం. ఇటువంటిది బ్రహ్మచారి దీక్షలో ఎటువంటి ఫలితాలు ఉంటాయో అటువంటి ఫలితాలు కనుక ఈ పాప పనులు చేసిన వాళ్ళు శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి శిఖర దర్శనం చేసుకొని కుజుడి చుట్టూను మరియు సుబ్రహ్మణ్య స్వామి వారి చుట్టూను ప్రదక్షిణ చేసి మనసారా నమస్కరించుకుంటే చిన్నప్పటి నుండి మనం యవ్వనం అప్పుడు కానీ, మధ్య వయస్సులుగా కానీ, పెద్దవాళ్ళు అయినప్పుడు కానీ తప్పిదాలు కనుక చేస్తే ఆ తప్పిదాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. కనుక మీరందరూ కూడా దీనిని సద్వినియోగం చేసుకొని శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి వెంటనే అక్కడికి వెళ్ళి ఈ విధంగా పూజించుకోండి. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. స్వస్తి.